హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మీకోసం 2 ఆసక్తికరమైన విషయాలని మీకోసం తీసుకొచ్చానండి. మొదటిగా ఒకటేమో అద్భుతమైన ఐస్ బేక్ షాప్ అన్నమాట. ఇంకొకటేమో మా ల్యాండ్‌లో మ్యాంగో ప్రూనింగ్ ఎలా చేశాము, చెట్లని ప్రూనింగ్ ఎలా చేశాము, దానివల్ల ఉపయోగాలేంటి అని చూపిద్దామని వచ్చానండి. ఇక్కడ బేక్స్ కాడికొచ్చాం కదా! ముందుగా ఐస్ బేక్ షాపు ఇక్కడ ఎన్నో రకాల బర్గర్‌లు, రోల్సు, గార్లిక్ బ్రెడ్, పిజ్జా బ్రెడ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, కూల్ కేక్స్, నార్మల్ కేక్స్, కూల్ డ్రింక్స్ ఇలా చాలా బాగున్నాయన్నమాట. అయితే చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయండి. ప్రతి ఐటెమ్ శుభ్రంగా తయారు చేసి అందంగా డిస్‌ప్లేలో పెట్టేశారు. అయితే మంచి టేస్ట్ కూడా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. నీట్‌గా, క్లీన్‌గా ఉంది. బేకరీ కూడా చాలా బాగుంది. కొత్తగా పెట్టారండి కర్నూల్‌లో. అయితే చాలా బాగుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. అస్సలు ఎక్కువ ఉంటదేమో అని అలాగా అనిపించింది నాకైతే. కానీ చాలా రీజనబుల్ రేట్సే ఉన్నాయండి ఇక్కడైతే. మంచిగా అమర్చారండి. అయితే ఫ్రెష్ ఐటెమ్స్ ఇక్కడ ప్లమ్ కేక్స్ కూడా వాళ్ళు ఓన్‌గా తయారు చేసి పెట్టారు. చాలా బావున్నాయండి. ఆహ్, క్వాలిటీ పరంగా బావున్నాయి. టేస్ట్ పరంగా గూడా సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు కుదిరితే గనుక ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మీరు ఆహ్, ఈవినింగ్స్ అలా స్నాక్స్ లాగా తీసుకొని వెళ్ళడం కానీ, అక్కడే తినడం కానీ చేయొచ్చు. అయితే చాలా డీసెంట్‌గా ఉందండి. చాలా ప్లెజెంట్‌గా ఉంది. నీట్‌గా అమర్చారు. చాలా బావుంది కూడా. మా అబ్బాయికైతే చూడండి నచ్చాయి. మమ్మీ చూడు ఎంత బాగున్నాయని చూపిస్తా అన్నాడు. ఇది చాలా లవ్‌తో బేక్ చేసిన ఫీలింగ్ లాగానే ఉందండి. బేక్ విత్ లవ్ అని ఇచ్చారిక్కడ. ఇంకా మాకైతే చాలా నచ్చింది. ఇంకా ఈరోజు మేము మా ల్యాండ్‌కెళ్తున్నాం అన్నాం కదా! సో, బాబుకు కొంచెం స్నాక్స్ లాగా తీసుకుందాం అనేసి ఇక్కడొచ్చాము. తీసుకున్నామండి. అయితే రీజనబుల్ రేట్ అండి. నో ప్రాబ్లమ్. మనము ఎప్పుడైనా అలా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఈవినింగ్ కానీ, ఫ్యామిలీతో గాని అలా. మా అబ్బాయి చూపిచ్చేస్తున్నారు చాలా టేస్ట్‌గా ఉందనేసి. ఇంకా ఇక్కడ మేము మా ల్యాండ్‌కైతే వచ్చామండి. మా ల్యాండ్‌లో ఒక రూమ్ ఉంది. మేము పర్సనల్‌గా ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి ఎప్పుడైనా అవసరమైతే ఉండాల్సొస్తే వాటర్ గురించి ఏదన్నా చెట్ల గురించి చూసుకోవాలన్నప్పుడు ఉండడానికి మేము ఒక చిన్న రూమ్ ఏసుకున్నామనమాట. అక్కడికొచ్చేసాము ల్యాండ్ దగ్గరికి. ఇప్పుడు మా ల్యాండ్‌లో మ్యాంగో ప్రూనింగ్స్ ఎలా చేస్తాము, ఏంటి అనేది కూడా చూపిస్తానండి. అయితే ఇక్కడ నేను చూపించిన బేకరీ ఐటెమ్స్‌లో మీకు ఏవైతే నచ్చినాయో కామెంట్స్‌లో ఒకసారి తెలపండి. ఇప్పుడు మా పొలంకి వచ్చాం కదండీ! మామిడి చెట్లు ప్రూనింగ్ పని చేస్తున్నామనమాట. ఎండిపోయిన, అవసరం లేని కొమ్మలను తొలగించడం వల్ల చెట్టుకు మంచి గాలి, సూర్యరశ్మి బాగా అందుతుందండి. ఈ ప్రూనింగ్ వల్ల ఏంటంటే చెట్టు మళ్ళా కొత్త చిగుర్లొచ్చి పండ్లు, ఫలాలని చాలా బాగా ఇస్తుందనమాట. చాలా వరకు నేను ఈ చెట్లు వేసి 4 ఇయర్స్ అవుతుందండి. ప్రతి 6 మంత్స్‌కి మేమైతే చేస్తున్నాము. అయితే ఈ ఇయర్ ఇంకా ఫ్రూట్స్ అయితే సరిగ్గా రాలేదు కానీ, పోయిన ఇయర్ ఫస్ట్ ఫ్రూటే చాలా బాగొచ్చాయండి. అయితే చాలా వరకు కెమికల్స్ ఏమీ లేకుండా మేము ఈ మామిడి చెట్లని పెంచుతున్నామనమాట. ఈ మామిడి చెట్ల ప్రూనింగ్ వల్ల ఈ చెట్టుకి బలం వస్తుంది. బలం పెరుగుతుంది. మరింత భవిష్యత్తులో మంచి దిగుబడిలాగా మనకి వచ్చే అవకాశాలుంటుందండి. చెట్టు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ప్రూనింగ్ చాలా ముఖ్యమైనదనమాట. సమయానికి చేస్తే మంచి ఫలితాలను వస్తాయండి. అయితే ఈ ప్రూనింగ్ వల్ల ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని చెట్లు రావండి. కానీ 80% చెట్లయితే ప్రూనింగ్ చేయడం వల్ల మనకి మంచి ఈల్డ్ అనేది వస్తుందనమాట. సో, మేమలా ప్రతిసారి చేస్తామండి. అయితే ఈసారి కూడా స్టార్టింగ్ ఒక 6 మంత్స్ బ్యాక్ మళ్ళా చేశాము. పోయినసారి చేశాము. పోయిన ఇయర్ మళ్ళా ఇప్పుడు చేశామనమాట. కానీ చాలా ఫ్రూట్స్ అయితే టేస్టీగా ఉంటాయండి. నిజంగా మా చెట్లు అని కాదు కానీ అస్సలండి ఎంత బావుంటాయంటే అంత బావుంటాయన్నమాట. పులుపు కూడా ఉండదండి. అంత టేస్ట్‌గా, స్వీట్‌గా ఉంటది. ఎందుకు అంటారా? ఇక్కడ యాక్చువల్‌గా మేము ఎక్కువ కెమికల్స్ ఏం పెట్టమండి. వర్మి కంపోస్ట్, ఆవు పేడ, ఎండిన ఆవు పేడ, వాటర్ అంతే అన్నమాట. సో, ఇలా
మేము చూసుకుంటూ ఉంటామండి. అయితే చాలా చెట్లయితే కొంచెం ఈసారి ఎండలకి చాలా చెట్లయితే పాడయ్యాయి. ఇక్కడ మా హస్బెండ్ ఏమంటున్నా నవ్విస్తున్నారండి. ఎందుకు నవ్వుతున్నానంటే ఆహ్, అన్నీ తనే చేసింది ప్రూనింగ్ అని మీకు చెప్తది ఫ్రెండ్స్ అని అంటున్నాడనమాట వెనకన. నేను ఇదొక చెట్టే ట్రై చేశాను. మిగతాదంతా మా హస్బెండే చేశారనమాట. సో, చెట్లంటే మాకు చాలా ఇష్టమనమాట. దానికి ఏదన్నా అయితే చాలా బాధపడతామండి. ఈ ప్రూనింగ్ చేసేటప్పుడు వాటితో మాట్లాడతాము. "నీకేం కాదు. ఇంకా నువ్వు మంచిగా ఎదగడానికి ఇలా చేస్తున్నాము" అని చెప్తామనమాట. సో, ఇలా చెట్లనైతే మేము చాలా ఇష్టపడి పెంచుకుంటామండి. అయితే మా ఫలాలు మేమొక 5, 6 రకాల చెట్లనమాట. మామిడి రకాలలో 5, 6 రకాలు వేసాము. ఇంకా చాలా ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే ఇక్కడ ఈసారి మ్యాంగో, దానిమ్మ ఇవన్నీ ప్రూనింగ్ చేసేసామనమాట. సో, ఇంక వర్క్ అయితే ఉంది. సో, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు మీకు మరింత చేరువుగా తేవాలని అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మర్చిపోవద్దు. ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ఇంకా నైట్ ఇలా డిన్నర్ ప్రిపేర్ చేశాననమాట. మటన్ కీమా, చికెన్ కర్రీ అండ్ లివర్ ఫ్రై, రైస్ అండ్ పెరుగు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కూడా చేసాము. ఏం చేశానో చెప్పనా? మా మామిడి తోటకెళ్ళాను కదా! కొన్ని ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. సో, మామిడి పండు కూడా లాస్ట్ ఫైనల్.